సో హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ ఎపిసోడ్ 7. ఓపెనింగ్ సీన్ లో స్టూడెంట్స్ అందరికి వాళ్ళ టర్మ్ ఫైనల్స్ ఫినిష్ అవడంతో వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ అయితే వస్తాయి. ఇక హొరికిత ఏమో అప్పుడే నిద్ర లేచి ఫ్రెష్ అవుతుంది. ఇక అప్పుడే మన అయానా కోజి తనకి కాల్ చేస్తూ ఉంటాడు. బట్ హొరికిత మాత్రం ఆ కాల్ నైతే కట్ చేస్తూ ఉంటుంది. ఇక ఫైనల్ గా తను ఎలాగోలా ఆ కాల్ నైతే లిఫ్ట్ చేస్తుంది. దీంతో అయానా కోజి హొరికితాని తనతో పాటు స్విమ్మింగ్ పూల్ కి ఇన్వైట్ చేస్తాడు. బట్ హొరికిత దానికి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా కాల్ నైతే కట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ సీన్ లో మనకి కొంతమంది క్లాస్ డి స్టూడెంట్స్ అయితే చూపిస్తారు. వాళ్ళంతా కూడా ఒక ప్లాన్ అయితే వేసుకుంటారు. అదేంటంటే పీపాన్ గర్ల్స్ డ్రెస్సింగ్ రూమ్ అన్నమాట. దానికోసం వాళ్ళు కొన్ని ఎక్విప్మెంట్స్ ని కూడా రెడీ చేసుకుంటారు. ఇక నెక్స్ట్ సీన్ లో హొరికిత కూడా మనలతో పాటు స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఎందుకంటే అయానా కోజి వదలకుండా తనకి కాల్ చేస్తూనే ఉంటాడు. దీంతో తను కూడా వెళ్ళాలని అయితే డిసైడ్ అవుతుంది. ఇక హొరికిత అయానా కోజి కుషిడా అండ్ సాకురా దగ్గరికి అయితే రీచ్ అవుతుంది. ఇక కొద్దిసేపు అయ్యాక అక్కడికి సూడో అండ్ వాడిద్దరు చెంచాగాళ్ళు కూడా వచ్చి లేట్ అయినందుకు సారీ, మేము కాస్త ఎక్కువగా నిద్రపోయామని అంటారు. దానికి సాకురా, మీరు రూమ్ నుంచి వస్తే ఈ పక్క నుండి కదా రావాల్సింది, కానీ మీరేంటి స్విమ్మింగ్ పూల్ సైడ్ నుండి వస్తున్నారు అని అడుగుతుంది. దానికి సూడో ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా మనకి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది స్విమ్మింగ్ పూల్ కి, ఇక పదండి అని చెప్పి మెల్లిగా టాపిక్ నైతే డైవర్ట్ చేస్తాడు. ఇక ఈకే అండ్ యమౌచి వాళ్ళు మాట్లాడుకునేది ఎవ్వరికి కూడా అర్థం కాకూడదని హ్యాండ్ సైన్స్ ని యూజ్ చేసి ఒక కోడ్ లాంగ్వేజ్ లో అయితే మాట్లాడుకుంటారు. మనం కొంచెంలో దొరికిపోయి ఉండే వాళ్ళమని, ఎందుకంటే డ్రెస్సింగ్ రూమ్ లో కెమెరాస్ పెట్టాలనే ప్లాన్ వీళ్ళదే అన్నమాట. ఇక మనోలతో పాటు ఇచినోజే కూడా జాయిన్ అవుతుంది. ఇక వీళ్ళంతా కూడా స్విమ్మింగ్ పూల్ కి అయితే రీచ్ అవుతారు. ఇక నెక్స్ట్ సీన్ లో కుషిడా సాకురాతో, నువ్వు ఎవరితో కూడా ఎక్కువగా కలిసి బయటికి రావు, కానీ ఈ రోజు మాతో కలిసి పూల్ కి వచ్చావు, నీకు స్విమ్మింగ్ అంటే అంత ఇష్టమా అని అడుగుతుంది. దానికి సాకురా, లేదు నిజానికి నన్ను అయానా కోజియే ఇక్కడికి ఇన్వైట్ చేశాడు, అందుకనే వచ్చానని అంటుంది. ఇక అక్కడే ఉన్న ఇచినోజే నన్ను కూడా ఇక్కడికి అయానా కోజినే ఇన్వైట్ చేశాడని చెప్తుంది. దానికి కుషిడా, అయానా కోజి ఈ మధ్య చాలా మంది అమ్మాయిలతో కలిసి తిరుగుతున్నాడు, ఇప్పుడు నీకు కాస్త జెలస్ గా ఉన్నట్టుంది కదా హొరికిత అని అంటుంది. దానికి హొరికిట, అయానా కోజి ఎవరితో తిరిగితే నాకేంటి అని అంటుంది. ఇక తరువాత మనకి సొటోమురా అనే ఒక పర్సన్ అయితే చూపిస్తారు. ఈకే, యమౌచి, సూడో ఈ నలుగురు కలిసే పీపాన్ గర్ల్స్ డ్రెస్సింగ్ రూమ్ ప్లాన్ అయితే ప్లాన్ చేస్తారు. ఇక సొటోమోరో పైనుండి సూడో అండ్ తన ఫ్రెండ్స్ ఇద్దరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో అమ్మాయిలంతా కూడా చాలా కలర్ఫుల్ గా స్విమ్మింగ్ పూల్ లో అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే కుషిడా సూడో అండ్ ఈకేతో, అరే అందరం కూడా వచ్చాము, బట్ మీ ఫ్రెండ్ యమౌచి ఇంకా రాలేదేంటి అని అడుగుతుంది. దానికి వాళ్ళిద్దరు కూడా ఏమీ తెలియనట్టుగా కమలాసన్ యాక్టింగ్ చేస్తూ, మేబీ వాడు వాష్రూమ్ వెళ్ళినట్టున్నాడు, వాడి కోసం మనం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం, వెళ్ళి ఆడుకుందాం పదండి అని అంటాడు. దీంతో వాళ్ళంతా కూడా అక్కడే వాలీబాల్ అయితే ఆడుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ సీన్ లో మనకి యమౌచి క్లీనింగ్ మెటీరియల్స్ తో డ్రెస్సింగ్ రూమ్ బయట క్లీనింగ్ అండర్ ప్రోగ్రెస్ అనే ఒక సైన్ బోర్డ్ ని పెట్టి లోపలికి అయితే ఎంటర్ అవుతాడు. ఇక యమౌచి అందులో కెమెరాస్ ని ఫిట్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. బట్ తనైతే దాన్ని ఫిక్స్ చేయలేకపోతాడు. దీంతో యమౌచి సొటోమోరాతో, ఐఎమ్ సారీ కమాండర్, మన ఆపరేషన్ ఫెయిల్ అవ్వబోతుంది, నేను ఇక దీన్ని ఫిక్స్ చేయలేను అని అంటాడు. దానికి సొటోమోరో మనోడికి ఒక ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇచ్చి మళ్ళీ మోటివేట్ అయితే చేస్తాడు. దీంతో యమౌచి మళ్ళీ ఆ కెమెరాస్ ని ఫిట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాడు. ఇక డ్రెస్సింగ్ రూమ్ బయట కూడా చాలా మంది అమ్మాయిలు అయితే క్యూలో నిలబడి ఉంటారు. ఇక కుషిడా మళ్ళీ ఈకేతో, యమౌచి వెళ్లి చాలా సేపు అయ్యింది, ఇంకా కూడా తిరిగి రాలేదు, తనేమైనా ప్రమాదంలో ఉన్నాడేమో, నీకు నీ ఫ్రెండ్ గురించి దిగులుగా లేదా ఈకే అని అడుగుతుంది. దానికి ఈకే తన మనసులో, ఇప్పుడు గనక నేను తనతో వాడి గురించి నాకు ఎలాంటి దిగులు లేదని చెప్తే అప్పుడు నేను తన దృష్టిలో బ్యాడ్ అవుతాను, ఇక తను నన్ను ఇష్టపడదు అని చెప్పి పైనున్న సొటోమురాకి వెంటనే మన ప్లాన్ ని క్యాన్సిల్ చేయండి అని చెప్తాడు. ఇక సొటోమురా ఏమో యమౌచితో వెంటనే తిరిగి వెనక్కి వచ్చి మన ప్లాన్ క్యాన్సిల్ అయ్యింది అని అంటాడు. దీంతో యమౌచి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ మనల దగ్గరికి అయితే వస్తాడు. ఇక సడన్ గా ఈకే, ఇప్పుడు నాకు కడుపులో గడబెడగా ఉంది, వెంటనే నేను వాష్రూమ్ కి వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లి వాళ్ళ ప్లాన్ ని మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తారు. బట్ సడన్ గా ఆ డ్రెస్సింగ్ రూమ్ దగ్గరికి కొంతమంది క్లాస్ సి స్టూడెంట్స్ అయితే వస్తారు. ఇక వాళ్ళు ఆ డ్రెస్సింగ్ రూమ్ బయట ఉన్న క్లీనింగ్ అండర్ ప్రోగ్రెస్ బోర్డ్ ని పక్కకి నెట్టేసి లోపలికైతే వెళ్ళబోతూ ఉంటారు. అది గమనించిన సొటోమోరో సూడోతో ఫ్లాగ్స్ ని యూజ్ చేసి కోడ్ లాంగ్వేజ్ లో ఈకే ప్రమాదంలో ఉన్నాడు, వెంటనే నీ హెల్ప్ కావాలి అని చెప్తాడు. దీంతో వెంటనే సూడో పరిగెత్తుకుంటూ ఆ క్లాస్ సి స్టూడెంట్స్ ముందుకి వెళ్లి క్లీనింగ్ అండర్ ప్రోగ్రెస్ లో ఉన్న డ్రెస్సింగ్ రూమ్ లోకి అసలు మీరు ఎలా వెళ్తారో దానికి నేను ఒప్పుకోను అని వాళ్ళకి అడ్డుపడతాడు. అండ్ అప్పుడు అక్కడికి సడన్ గా క్లాస్ ఏ స్టూడెంట్స్ కూడా వస్తారు. వాళ్ళంతా కూడా అక్కడ మాటలతోటే ఫైట్ చేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడికి సడన్ గా స్టూడెంట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మనాబు వచ్చి, ఈ పూల్ ఇంకా స్కూల్ అండర్ లోనే ఉంది, మీరు గనక ఇప్పుడు ఇక్కడ గొడవ పడితే
అయితే అది మీ పాయింట్స్ పైన ఎఫెక్ట్ చూపించొచ్చు అని అంటాడు. ఇక సుటమోరు కిందున్న యమౌచితో మళ్ళీ ఫ్లాగ్స్ ని యూజ్ చేసి కోడ్ లాంగ్వేజ్ లో డ్రెస్సింగ్ రూమ్ బయటున్న వాళ్ళందరి దృష్టి మరలించి ఎలాగైనా ఇక్కడ నుంచి తీసుకు వెళ్లిపోవాలి అని చెప్తూ ఉంటాడు. అండ్ అదంతా మన అయానా కోజీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అండ్ అయానా కోజీకి ఆ కోడ్ లాంగ్వేజ్ అయితే అర్థం కూడా అవుతుంది. దీంతో అయానా కోజీ హొరికితాతో నాకు ఒక హెల్ప్ కావాలి అని అడుగుతాడు. దీంతో హొరికిత ఒక హైట్ ప్లేస్ లో నిల్చొని డ్రెస్సింగ్ రూమ్ బయట ఉన్న వాళ్ళందరి అటెన్షన్ ని తన వైపుకైతే తిప్పుకుంటుంది. దీంతో వాళ్ళంతా కూడా అక్కడ నుంచి బయటకైతే వచ్చేస్తారు. ఇక హొరికిత వాళ్ళందరికీ ఒక స్పీచ్ అయితే ఇస్తూ ఉంటుంది. ఈ గ్యాప్ లో ఈకే ఆ డ్రెస్సింగ్ రూమ్ నుంచి అయితే బయటపడతాడు. ఇక హొరికిత స్పీచ్ విని మనోళ్ళంతా కూడా క్లాప్స్ కొట్టి ఇక వాళ్ళంతా కూడా అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఇలా ఈవినింగ్ అయితే అవుతుంది. ఇక వాళ్ళంతా కూడా స్విమ్మింగ్ పూల్ లో ఆడుకుంటూ ఉంటారు. ఇక హొరికిత ఏమో ఆ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి ఇక వాళ్ళు ఫిట్ చేయలేకపోయినా ఆ కెమెరా ఎక్విప్మెంట్ అన్నింటిని కూడా బయటకైతే తీసుకువచ్చి అయానా కోజీకి అయితే చూపిస్తుంది. ఆ తరువాత మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. అందులో వీళ్ళంతా ఈ రోజు స్విమ్మింగ్ పూల్ కి రావడానికి ముందు అయానా కోజీ హొరికితాకి కాల్ చేసి నాకు ఈ రోజు నీ హెల్ప్ కావాలి. ఈకే అండ్ తన గ్రూప్ ఈ రోజు పూల్ డ్రెస్సింగ్ రూమ్ లో కొన్ని కెమెరాస్ పెట్టాలని ప్లాన్ చేశారు. దాన్ని ఆపడానికి ఈ రోజు నువ్వు కూడా నాతో పాటు స్విమ్మింగ్ పూల్ కి రావాలి అని చెప్తాడు. సో అందువల్లే హొరికిత కూడా అయానా కోజీతో పాటు స్విమ్మింగ్ పూల్ కి రావడానికి అయితే ఒప్పుకుంటుందన్నమాట. ఇక ప్రజెంట్ సీన్ లో అయానా కోజీ హొరికితాతో వాళ్ళని గనక మనం ముందే ఆపుంటే వాళ్ళు మళ్ళీ మనకి తెలియకుండా ఏదో ఒక రోజు ఇలా ప్లాన్ చేసేవారు. కానీ ఇప్పుడు వాళ్ళు ట్రై చేసి ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇక వాళ్ళు మళ్ళీ దీన్ని ట్రై చెయ్యరు. ఇంతకీ నువ్వు ఈ రోజు స్విమ్మింగ్ ని బాగా ఎంజాయ్ చేసావా హొరికిత అని అడుగుతాడు. దానికి హొరికిత నాకు ఇలాంటివేవి నచ్చవు అని అంటుంది. దీంతో అయానా కోజీ పూల్ క్లోజ్ అవ్వడానికి ఇంకాస్త టైం ఉంది అని చెప్పి హొరికితని ఆ పూల్ లోకి అయితే తోసేస్తాడు. దీంతో హొరికిత అయానా కోజీ ఏంటిది నన్ను పైకి లాగు అని అంటుంది. దీంతో అయానా కోజీ తనని పైకి లాగడానికి ట్రై చేస్తాడు. బట్ హొరికిత అయానా కోజీ హ్యాండ్ ని పట్టుకొని తనని కూడా స్విమ్మింగ్ పూల్ లోకి లాగేసి నువ్వు చేసిన దానికి ఇది పే బ్యాక్ అని అంటుంది. ఇక అదంతా గమనించిన కుషిడా మీరిద్దరు భలే ఆడుకుంటున్నారు, నేను కూడా మీతో పాటు జాయిన్ అవుతానని వాటర్ ని హొరికిటా పైకి అయితే స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. ఇక తర్వాత సూడో అండ్ తన ఫ్రెండ్స్ కూడా ఆ పూల్ లోకి దూకి మేము కూడా మీతో పాటు జాయిన్ అవుతామని అంటారు. అలా స్టూడెంట్స్ అందరూ కూడా ఆ పూల్ లోకి దూకి బాగా ఎంజాయ్ అయితే చేస్తారు. ఇక నైట్ అవడంతో వాళ్ళంతా కూడా వాళ్ళ రూమ్స్ కి అయితే వెళ్లిపోతారు. ఇక హొరికిత మళ్ళీ ఫ్రెష్ అయి తన మొబైల్ అయితే ఓపెన్ చేస్తుంది. అప్పుడు అయానా కోజీ ఈ రోజు వీళ్ళంతా దిగిన ఒక గ్రూప్ ఫోటోని అయితే సెండ్ చేస్తాడు. అది చూసిన హొరికిట ఫస్ట్ టైం అయితే కాస్త నవ్వుతుంది అండ్ తను చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. సో ఇక తను అలాగే పడుకుంటుంది అండ్ ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. సో గైస్ టేక్ కేర్, బై బాయ్.